ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులలో వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయకూడదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే వైసీపీ పార్టీ మాత్రం వాటిని తుంగలో తొక్కుతుందని, ఎన్నికల విధుల్లోకి వాలంటీర్లను ఇన్వాల్వ్ చేసేటువంటి కుట్ర ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. రేపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగబోతూ ఉంది. అవును. అయితే ఎన్నికల విధుల్లో వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయకూడదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలను కూడా తుంగలో దొక్కుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే వైకాపా పార్టీ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి కుట్ర చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? అంటే ఒకటి, ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ ప్రకారం ఎక్కడా ప్రలోభాలకి గురి కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి అన్ని స్టెప్స్ అన్ని యాంగిల్స్లో నుంచి తీసుకుంటున్న సందర్భం ఇది. అయితే మీరు ఎన్ని నిర్ణయాలైనా తీసుకోండి, మీరు ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి, మేము మా పని మేము చేసుకుంటా వెళ్ళిపోతాం. లూప్ హోల్స్ ఏమున్నాయి? ఓకే, మీరు వాలంటీర్స్ని వద్దని మీరు అంటున్నారు కదా, ఓకే, నో ప్రాబ్లం. ఈయన పెట్టిన వాలంటీర్సే కదా వాళ్ళందరూ, మీరందరూ రిజైన్ చేయండి. దెన్ దే ఆర్ నాట్ వాలంటీర్స్, దే ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తాస్. ఇది రాష్ట్ర ప్రజలకి అందరికీ అర్థం అవ్వాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని వాలంటీర్స్గా పెట్టారు. వాళ్ళ కార్యకర్తలకే బెనిఫిట్ అయ్యేటట్టు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అంటే శాస్త్రీయంగా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అని మనం భావించాలి. ఈ రోజున మీరు రిజైన్ చెయ్యండి అంటే చేసేశారు కొంతమంది. అంటే మీరు మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, మీరు రిజైన్ చేయండి అంటే చేయరుగా, వాళ్ళు జాబ్ వాళ్ళు చేసుకుంటారు. ఎలక్షన్ విధులకు దూరంగా ఉండండి అంటే దూరంగా ఉంటారు. కానీ మీరు అందులో కొంతమంది, అందరినీ అని నేను అనడం లేదు, కొంతమంది రిజైన్ చేశారంటే డెఫినెట్లీ దే ఆర్ ఫేవర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి. బయటకు వచ్చారు, వీళ్ళు రిజైన్ చేయమన్నారు. ఆ లోకల్ ప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే తాడేపల్లి నుంచి ఆదేశాల మేరకు జరుగుండొచ్చు. ఇది కొంతవరకు జరిగిందని మనం భావించాలి. ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాల్ని అపహాస్యం పాలు చేయడం, మీరు ఏదన్నా తీసుకుని మేము చేయాలనుకున్నది మేము చేస్తాం, సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారి మొండి వైఖరి ఏంటంటే ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు. దానికి రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఒక నియంత పరిపాలన, డెస్పాట్. ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. రిజైన్ చేయించారు. అదే వాలంటీర్స్ని ఇండైరెక్ట్గా వాడుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చేష్టలు అడిగి చూడాలి, ఇంకా అంతే. ఎలాంటి ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటుంది? మీరు ఏదైతే సదుద్దేశంతో వాలంటీర్స్ని వద్దు అన్నారో దాన్ని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారంటే వ్యవస్థల పట్ల మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత విశ్వాసం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి అంశం. ఈ వాలంటీర్స్కి ఇంటింటికి తెలుసు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎవరు ఏ పార్టీకి ఫేవర్గా ఉంటారో తెలుసు, తటస్థులు ఎవరో తెలుసు. అన్నీ క్షుణ్ణంగా కూలంకషంగా ఐడియా ఉన్నటువంటి వాలంటీర్ సర్వీసెస్ దే ఆర్ నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ సైన్యంగానే మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళని వైఎస్ఆర్సీపీ సైన్యంలాగానే చూడాలి. రిజైన్ చేయని వాళ్ళని, పద్ధతిగా ఉన్న వాళ్ళని వీ ట్రీట్ దెమ్ యాజ్ వాలంటీర్స్ అండ్ దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ రోజున అంటే రేపు వాళ్ళు ఏం చేస్తారు, ఇంటింటికి వెళ్తారు. ఒక వార్డుకి 50 ఇళ్ళు ఉంటాయి కదా, వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని వెంట పెట్టి తీసుకొచ్చి ఓటేయించమంటున్నారు. ఇదే మనిషి ప్రతీ నెల డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళ మాట వినడానికి అవకాశం ఉంటుంది కదా డెఫినెట్గా.
వీళ్ళ ప్రభావం ఉంటుందనే కదా ఎలక్షన్ కమిషన్ వీళ్ళని పక్కన పెట్టింది. మళ్ళీ అదే వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చి ఓటేయించడం అంటే ఇది ప్రలోభ పెట్టడం కాదా? దీనికి ఇలాంటి చర్యలు చేసే అటువంటి వ్యక్తులు నాయకులుగా ఉన్నప్పుడు ఇంకా స్మార్ట్గా ఎలక్షన్ కమిషను పాలసీస్ని ఫ్రేమ్ చేయాలి. ఈ విధంగా వాడుకుంటున్నారు, మనం ఒక రూల్ పెట్టినా రూల్ని రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళు మళ్ళీ అదే మనుషుల్ని వాళ్ళు వాడుకుంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని ఖండించాలి అంటే చాలా స్ట్రాటజీస్ వాళ్ళు ఫ్రేమ్ చేసేటప్పుడు చాలా పవర్ఫుల్గా అన్ని కూలంకషంగా అన్ని యాంగిల్స్లో నుంచి మనం ఈ స్టెప్ తీసుకుంటే ఈ రాజకీయ నాయకులు అందులో ఉన్న లూప్ హోల్ని ఉపయోగించుకొని ఏ విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు అనేది మేధావులు ఎవరైతే స్ట్రాటజిస్టులు ఉంటారో వాళ్ళు పాలసీ మేకర్స్, ఎలక్షన్ కమిషన్ పాలసీ మేకర్స్, వాళ్ళు చాలా డీప్గా ఆలోచించి ఈ రాజకీయ నాయకులు ఎంత రాజకీయంగా ఆలోచిస్తారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుల కన్నా గలీజ్గా ఊహించి పవర్ఫుల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. లేకపోతే ఇలాంటి లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి రాజకీయ నాయకులు ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చెప్పేసి మొత్తం అన్ని యాంగిల్స్లో అన్ని వైపుల నుంచి ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా అధికారంలోకి రావడమే పరమావధిలాగా రూల్స్ అన్నిటినీ తుంగలోకి తొక్కి అధికారం చేపట్టాలి అనే అధికార కాంక్ష ఉన్న నాయకులు ఇలాంటి పనులే చేస్తారు. సో దీన్ని మనం ఏంటంటే ఇది చాలా తప్పు, వాళ్ళనే మళ్ళీ వాడుకోవడం అంటే కరెక్ట్ కాదు. దీని మీద మళ్ళీ ఫిర్యాదు కూడా చేయొచ్చు. మళ్ళీ ఆ అపోజిషన్ కూటమి ఏదైతే ఉందో, అయ్యా ఎలక్షన్ కమిషన్ గారు మీరు చెప్పారు, అంటే వైకాపా నాయకులు మాత్రం చాలా తెలివిగా చాలా చాకచక్యంగా వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి వాడుకోకూడదని చెప్పింది కేంద్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం. కానీ వాలంటీర్లుగా రిజైన్ చేసిన వాళ్ళనే మేము వాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ. అదే అంత ఓవర్ స్మార్ట్ కాదు, ఓవర్ స్మార్ట్ అంటే తెలివి మీ సొంతమా? అదే అంటున్నా, ఎలక్షన్ కమిషన్ పాలసీస్ని ఫ్రేమ్ చేసే మేధావులు, పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి యాటిట్యూడ్ రాజకీయ నాయకులకు ఉంటుంది అని గ్రహించి అలాంటివి కూడా, అంటే వాలంటీర్స్ రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అనే ఒక ట్యాగ్ కానీ ఒక రూల్ కానీ పెట్టాలి. ఓకే, వాళ్ళు దూరంగానే ఉండాలి. ఈవెన్ దో మీరు రిజైన్ చేసినా కూడా మీరు దూరంగానే ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ ఒక కూల్ డ్రింక్ కంపెనీనో లేదంటే ఏదైనా బిస్కెట్ కంపెనీనో ఏదో ఒకటి మనం బిజినెస్ చేస్తున్నాం. మనం ఏం చేస్తాం, మనం దాన్ని అమ్మేస్తాం. నేను మీకే అమ్మేశాను అనుకోండి, మీరు నా దగ్గర ఒకటి రాసుకుంటారు, నువ్వు నెక్స్ట్ 5 years మార్కెట్లో ఇంకొక బ్రాండ్ తోటి నువ్వు ఈ కూల్ డ్రింక్స్ కానీ బిస్కెట్స్ కానీ నువ్వు తయారు చేయకూడదు, నువ్వు దూరంగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎఫెక్ట్ చూపిస్తావు, నువ్వు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నావు. ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ చెప్తున్నా నేను, నువ్వు మార్కెట్లో ఉన్నావు, నువ్వు వేరే పేరుతోటి వేరే కూల్ డ్రింక్ తయారు చేసి మార్కెట్లోకి వచ్చావు అనుకోండి, మీకున్నటువంటి ఆల్రెడీ పరిచయాలు కానీ ఆల్రెడీ మీరు మార్కెట్ని ఇంతకుముందు క్యాప్చర్ చేసి ఉన్నారు కాబట్టి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మార్కెట్ మీద ఉంటుంది. సో మీరు ఒక 5 years 10 years మీరు ఈ బిజినెస్కి దూరంగా ఉండాలని అగ్రిమెంట్ రాసుకుంటారు. అప్పుడు వాళ్ళు రారు, అప్పుడు వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతారు. సో వాలంటీర్స్కి కూడా మీరు రిజైన్ చేసిన తర్వాత యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్లో, ఓటింగ్లో మీరు పార్టిసిపేట్ చేయకూడదు అని అగ్రిమెంట్ తీసుకోవాలి వాలంటీర్స్ దగ్గర నుంచి. ఒకవేళ మీరు ఈ రూల్ని ఛేదిస్తే కనుక యు ఆర్ అన్ఫిట్ ఫర్ నెక్స్ట్ జాబ్ అట్లా పెట్టాలి. ఓకే, మీరు రాకూడదు, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కదా మిమ్మల్ని పక్కన పెట్టింది. మీరు రిజైన్ చేసినా కూడా యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ అయితే మీకు నెక్స్ట్ జాబ్ లేదు. అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి కుటిల యత్నాలు చెయ్యదు.